హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పన్నీర్ పిజ్జా రెస్టారెంట్ స్టైల్లో ఓవెన్ లేకోకుండా ఎలా చేసుకోవాలో చూడండి. ఇప్పుడు పిల్లలకి పెద్దలకి పిజ్జా అంటే ఎవరు ఇష్టపడని వాళ్ళైతే ఉండరు కదా. ఈ ఓవెనే ఉండాల్సిన అవసరం లేదు, స్టవ్ మీదనే చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. మనకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకున్నాము. ఇప్పుడు అర స్పూన్ బేకింగ్ పౌడర్, కొద్దిగా బేకింగ్ సోడా, ఒక స్పూన్ పంచదార, ఒక కప్పు పెరుగు వేసేసి బాగా మిక్స్ చేసేసుకున్నాము. ఇప్పుడు కొద్దిగా బటర్ కూడా వేసుకొని కలుపుకున్నాము. ఇప్పుడు కలుపుకొని ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టేసుకున్నాము. ఇది నానుతుంది. అర్ధగంట తర్వాత చూడండి మెత్తగా అయిపోయింది కదా పిండి అంతా. ఇప్పుడు చపాతీ తిక్కుకున్నట్ల కొద్దిగా పిండి వేసుకొని తిక్కుకున్నాము. అంత సలపన ఉండకూడదు, ఇది కొద్ది మందుపాటుగానే ఉండాలి. ఇప్పుడు తిక్కుకున్న తర్వాత ఫోక్తో ఇలా రంధ్రాలు పెట్టేసుకున్నాము, ఎందుకంటే మధ్యలో అంతా బాగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ప్లేట్కి అడుగున బటర్ పట్టించేసుకొని ఆ ప్లేట్లోకి వేసుకొని నీట్గా ఒత్తుకున్నాము. ఇది చపాతీ లాగా ఒత్తుకోండి ఇది పిండి అంతా. ఇప్పుడు 2 స్పూన్ల పిజ్జా సాస్ వేసి టచ్అప్ చేసేద్దాము. ఇప్పుడు నీట్గా టచ్అప్ చేసిన తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న పన్నీర్ ముక్కలన్నీ వేసేసుకున్నాము. ఇప్పుడు చిన్నగా తరిగి పెట్టుకున్న చీజ్ కూడా వేసేద్దాము పైన. ఇదంతా వేసిన తర్వాత వెజిటేబుల్స్, క్యాప్సికము, టమోటా ముక్కలు, ఆనియన్ ముక్కలు పెట్టేసుకొని కొన్ని పైన స్వీట్ కార్న్ పెట్టేసుకున్నాము, వేసేద్దాము. స్వీట్ కార్న్ వేసిన తర్వాత పైన మిగిలిన చీజ్, పన్నీర్ ముక్కలు కానీ పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ అంటించేసి ఒక గిన్నె పెట్టేసి నైస్ సాల్ట్ వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకొని వేడి చేసుకున్నాము. ఇది వేయాలికి ఇప్పుడు పిజ్జాకి పైన చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని ఇప్పుడు ఈ ఉప్పు అంతా గిన్నె వేడైంది కదా. ఇప్పుడు చిన్న గిన్నె అందులో పెట్టేసి ఆ గిన్నె పైన మనం పిజ్జా ప్లేట్ పెట్టేసుకొని ఒక 15-20 నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకున్నాము. బాగా కుక్ అయిపోతుంది. చూడండి పిజ్జా అయితే 15 నిమిషాల తర్వాత ఎంత బాగా వచ్చింది కదా. మన బయట పిజ్జా లాగే ఉంది సేమ్. ఆన్లైన్లో మేము ఎప్పుడైనా ఆర్డర్ పెట్టుకుంటే ఇలానే ఉంటుంది. ఇప్పుడు నేను చేసినా కానీ అలానే వచ్చింది. చాలా బాగా వచ్చింది పిజ్జా అయితే గిన. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మా పిజ్జా నచ్చితే మీరు ఇలానే ట్రై చేయండి, చాలా బాగుంది టేస్ట్ అయితే గిన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అందరికీ. థ్యాంక్ యూ.